దోచుకునే వాళ్లకు దొంగదారులు ఎన్నో. ఏపీ పోర్టులతోనే ఆగడం లేదు బియ్యం స్మగ్లింగ్. వేరే స్టేట్స్ పోర్టుల్ని కూడా వాడేసుకుంటోంది రైస్ పూలింగ్ ముఠా. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరుకు కూడా ఏపీ మీదుగా షిప్పులు ఎక్కేస్తోంది. ఎక్కడెక్కడి నుంచి రేషన్ బియ్యం ఏ రూట్లలో ఎలా తరలిపోతోంది, ఎక్కడికి వెళ్తోంది? ఇన్నేళ్లు అధికార యంత్రాంగం అసలు ఎందుకు కళ్ళు మూసుకుంది? రేషన్ బియ్యం డెన్లెక్కడా? రవాణాకున్న రాచమార్గమేంటి? అంతర్రాష్ట్ర మాఫియాని అడ్డుకునేదెలా? రేషన్ బియ్యాన్ని పాలిష్ పెట్టి షాపుల్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారంటే అదో వ్యాపారం. కానీ వేల టన్నుల లోడు విదేశాలకు తరలించేందుగా బలపడింది రేషన్ మాఫియా. అడిగేవారు లేక, ఆపేవారు లేక పేదల బియ్యం సరిహద్దులు దాటేసింది. కార్డుదారుల నుంచి, కక్కుర్తిపడే రేషన్ షాపుల నుంచి సేకరించడం మొదలుపెట్టి ఫైనల్ లోడ్ ఎక్కించేదాకా దశల వారీగా అక్రమార్జనని పంచుకుంటోంది రేషన్ మాఫియా. 8 నుంచి 10 రూపాయలకు కిలో చొప్పున వినియోగదారుల నుంచి కొనడంతో మొదలవుతుంది బియ్యం రవాణా. క్వింటాళ్ల సరుకు టన్నులవుతుంది. టన్నుల కొద్దీ బియ్యం గోడౌన్లకు చేరుతుంది. పాలిషింగ్లు, ప్యాకింగ్ల తర్వాత లారీలోకి లోడ్ అవుతుంది. ఒడిశా బోర్డర్లో ఉన్న శ్రీకాకుళం నుంచి తమిళనాడు బోర్డర్లోని నెల్లూరు దాకా ఏ జిల్లా నుంచైనా సరుకు కోరుకున్న గమ్యానికి చేరుతుంది. ఇచ్చి పుచ్చుకోడాలు, మాట్లాడుకోడాలు అన్ని అయిపోయి ఉంటాయి. తనిఖీలు తూతూ మంత్రం. ఎక్కడా బండి ఆగదు. నిరాటంకంగా పోర్టుకు చేరిపోతాయి బియ్యం లారీలు. ఏపీతో పాటు తమిళనాడు పోర్టులు బియ్యం రవాణా కేంద్రాలుగా మారాయి. ఉత్తరాంధ్రనే తీసుకుంటే శ్రీకాకుళం నుంచి బియ్యం రోడ్డు మార్గంలో వైజాగ్ పోర్టుకు చేరుతోంది. విజయనగరం జిల్లా నుంచి సరుకు అవసరాలు, అవకాశాలను బట్టి 3 పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతవుతోంది. వైజాగ్, కాకినాడ, పారాదీప్ పోర్టులకు చేరుతోన్న విజయనగరం బియ్యం అక్కడి నుంచి సముద్ర మార్గంలో కెన్యా, ఉగాండా, వియత్నాం దేశాలకు చేరిపోతోంది. విశాఖ జిల్లాలో రైస్ మాఫియా సేకరించే రేషన్ బియ్యం వైజాగ్తో పాటు కాకినాడ పోర్టుకు చేరి అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతవుతోంది. గోదావరి జిల్లాల నుంచి బియ్యం రవాణాకు కూతవేటు దూరంలోని కాకినాడ పోర్టు రాజమార్గంగా మారుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రేషన్ బియ్యం మొదట గోడౌన్లకు, అక్కడి నుంచి లారీలకెక్కి కాకినాడ పోర్టుకు చేరాక సముద్ర మార్గంలో ఆఫ్రికా దేశాలకు వెళ్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైస్ పూలింగ్ గ్యాంగ్ దాచిన బియ్యమంతా రోడ్డు మార్గాల్లో కాకినాడ పోర్టుకొస్తోంది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల బియ్యం ఆఫ్రికాకు తరలి వెళ్తోంటే ప్రకాశం జిల్లా బియ్యం ఆఫ్రికాతో పాటు వియత్నాం దేశానికి కూడా వెళ్తోంది. నెల్లూరు జిల్లా బియ్యానికి దగ్గరలోని కృష్ణపట్నం పోర్టు రాచమార్గం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సింహపురి నుంచి ఎక్కువ సరుకు తమిళనాడులోని ఎన్నూరు పోర్టుకు చేరుతోంది. సువిశాల హైవేపై సేఫ్ గా చేరిపోతున్నాయి బియ్యం లోడ్లు. ఎన్నూరు పోర్టు నుంచి మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలకు సముద్ర మార్గంలో చడీ చప్పుడు కాకుండా ఎగుమతవుతోంది నెల్లూరు జిల్లా బియ్యం. చిత్తూరు, కర్నూలు జిల్లాల నుంచి బియ్యం రవాణాకు మంగళూరు పోర్టు అడ్డాగా మారుతోంది. అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు తరలుతోంది. ఇక కడప జిల్లా నుంచి బియ్యానికి చెన్నై పోర్టు ప్రధాన కేంద్రం అవుతోంది. అక్కడి నుంచి శ్రీలంక, సౌత్ ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతోంది. ఏపీ కానుకనుండే తెలంగాణ జిల్లాల నుంచి కూడా బియ్యం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి బియ్యం గోదావరి జిల్లాల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుతోంది. అక్కడి నుంచి ఆఫ్రికాకు తరలిపోతోంది. తెలంగాణకు పొరుగునున్న ఛత్తీస్గఢ్ నుంచి వయా ఖమ్మం అదే రూట్లో బియ్యం దారి మళ్లుతోంది. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలు బియ్యం స్మగ్లింగ్ డెన్లుగా మారిపోయాయి. పొరుగు జిల్లాల్లో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తోంది ఏపీ గ్యాంగ్. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 88 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 237 మంది మీద కేసులు అయినాయి. అందులో ముఖ్యంగా ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి భారీ ఎత్తున దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా నిఘా పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు వరకు ఈ సంవత్సరం 57 వాహనాలు సీజ్ అయినాయి. అటు ఇటుకు ఒక 300 టన్నుల పీడిఎస్ రైసు ఈ మధ్యకాలంలోనే మేము సీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం రాకెట్కి ఏపీలోని పల్నాడుతో లింక్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మూతపడ్డ మిల్లులు, చిన్న చిన్న రైస్ మిల్లులు, గ్రామాల్లోని ఇళ్లలో భారీగా రైస్ డంప్ చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకునున్న మండలాలు, పట్టణ కేంద్రాల్లో బియ్యం దందా నడుస్తోంది. ఇక్కడి నుంచి ఆటోలు, లారీల్లో పల్నాడు జిల్లాకు రేషన్ బియ్యం తరలిపోతోంది. దాదాపు 10 ఏళ్లుగా సాగుతోంది 2 తెలుగు రాష్ట్రాల మధ్య కొందరు వ్యాపారుల దందా. పాత కేసులు కూడా ఛేదిస్తున్న పోలీసులు
కొందరిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేశారు. మెజార్టీ ప్రజలు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యాన్నే కొనుక్కొని తింటున్నారు. అందుకే ప్రాంతం ఏదైనా ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంలో 80% దాకా రీసైక్లింగ్ అవుతోంది. అక్రమార్కులకు అదో లాభసాటి వ్యాపారంగా మారిపోతోంది. అధికారులు, పలుకుబడి ఉన్న పెద్దలు, బడా వ్యాపారులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అక్రమ వ్యాపారం వెనుకున్నారు. బియ్యం అక్రమ రవాణాని కట్టడి చేయడంతో పాటు గట్టి పరిష్కారం చూపకపోతే అక్రమ దందాను ఎప్పటికీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదనేది కళ్లెదుట కనిపిస్తోన్న వాస్తవం.